ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం 17వ తేదీ పెన్షన్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అలాగే ఇప్పుడు మనకి చీఫ్ గెస్ట్ గా ఏసీపీ గారు కూడా రానున్నారు. ముందుగా సింక్ రిటైర్డ్ పర్సన్ కనకేశ్వరరావు గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. పెన్షన్ డేలో ఎవరైతే వైవి చంద్రచూడ్ నగారా గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి మన పెన్షనర్ డే అందరూ కూడా మనం గొప్పగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే బస్ స్టాప్ లో గతంలో చాలా సార్లు జరుపుకున్నాం. పరిస్థితిలో ఈ రకమైనటువంటి పర్మిషన్ ఇవ్వడం కూడా గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనం చీఫ్ గెస్ట్ గా ఆ పోలీస్ అధికారులు పరుస్తున్నామో దానికి అనుగుణంగా ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించారు. కాబట్టి గౌతంలో కూడా ప్రతి సంవత్సరం 1987 డిసెంబర్ 17 ఇచ్చినటువంటి సంవత్సరాన్ని మనం పురస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. గారు, వేదిక మీద ఉన్నటువంటి వర్మ గారు, కనకేశ్వర గారు, రమణ గారు, మిత్రుడు సత్యానందం గారు, అలాగే పెన్షన్ డే సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ కార్మిక సోదరులు 11 మందికి కూడా ముందుగా నా నమస్కారాలు. సరే, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆప్రా ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నారు. పెన్షనర్స్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది నా ముందు మాట్లాడిన వక్తలు చెప్పారు. నేను పదే వాటి కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మొహాలన్నీ ప్రతిసారి కూడా కనబడుతున్నటువంటి మొహాలే అన్నీ. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు భారతదేశ పాలకులు ప్రజలకి, ముఖ్యంగా కార్మికులకి అన్యాయం చేసే పాలకులు ఈరోజు భారతదేశంలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాలకులు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? 3,000 కనీస పెన్షన్ ఇవ్వాలి. అప్పటికే పెన్షన్ అనేది 1,000 రూపాయలు కూడా లేదు. మినిమం పెన్షన్ 1,000 రూపాయలు లేకపోతే ఆ 1,000 రూపాయలు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటిస్తే 3,000 ఇవ్వాలి, లేకపోతే చాలదని చెప్పి 2014 ముందు 13లో చెప్పారు. అంతే కదండి, 2013లో చెప్పారు. 2013 నుండి ఇప్పుడు 2025 ఎంత అండి? ఎంత? దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. 12 సంవత్సరాల నుండి ఈ కనీసం 1000 మీద ఒక్క రూపాయినా పెంచారా? పెంచలేదు. సరికదా, ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ కూడా అమలు చేయటం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ 2022 అనుకుంటా, 22 మొన్న జడ్జిమెంట్ 22లో ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా ఈ రోజు వరకు అమలు చేసిన పాపాన పోలేదు. దాన్ని అడిగే నాదులు లేదు. ఈ విధంగా దేశ సంపద సృష్టించినటువంటి కార్మిక వర్గాన్ని ఈ విధంగా అన్యాయం చేయడం పాలకులకి సబవేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 84 లక్షల మంది. మన డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసండి? సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది ఏదైనా ఏకే చెప్పడం లేదు. రేపు మినిస్టర్ అఫీషియల్ గా రేపు మళ్ళీ ఇస్తాడు. బెట్రాస్ అని చెప్పి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అడిగారు క్వశ్చన్, రేపు సమాధానం వస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నది కూడా అఫీషియల్ ఫిగర్. దీని మీద ఏమిటంటే సాలీనా ఇక కనకేశ్వర ఇక మర్చిపోయావా నువ్వు కొట్టి చెప్పని, సుమారు 63 కోట్ల రూపాయలు సాలీనా ఇంట్రెస్ట్ వస్తుంది. 64 కోట్లు వస్తుంది. 63,000 కోట్లు. ఏం మర్చిపోయిపోదు కదా, ముసలి అయిపోతున్నాం కదా. 64,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు మనకు ఇస్తున్న పెన్షన్ ఇంక్లూడింగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళకి 20,000 వచ్చినా, మళ్ళీ అంటే వాళ్ళకి 800, 900 వచ్చినా అంతా కలిపి ఎంత ఇస్తున్నాడో తెలుసండి? 26,000 కోట్లు ఇస్తున్నాడు. 64 కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది. 26,000 కోట్ల రూపాయలేమో పెన్షన్ గా ఇస్తున్నాడు. తక్కువ ఎక్కడ దాస్తున్నాడు అంటే చెప్తున్నాడు, ఎక్కడ షేర్ మార్కెట్ లో పెడుతున్నాడా కానీ, లేదా అంబానీ పెడుతున్నాడు, లేదా నరేంద్ర మోడీ గారు అందరికీ నాయకుడు అండి. మన దేశ ప్రధాని పారిశ్రామికవేత్తల నాయకుడు కానీ కార్మిక వర్గానికి నాయకుడు కాదు. ఇది మనం గ్రహించకన్నంత కాలం మోసపోతూనే ఉంటాం. మా బిఎంఎస్ సోదరులు కూడా ఉన్నారు, మా చెప్పాడు. నిన్న మల్లేశం కూడా ఇందాక చెప్పాను కదా, ఆయన కూడా చెప్పాడు మేము చేస్తామని. మీరు చూడండి యూట్యూబ్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని లక్షల మంది ఉన్నారు. 1000 రూపాయల లోపల వస్తున్న వాళ్ళు 36 లక్షల మంది అండి.
15,000 లోపు వస్తున్న 1,500 రూపాయల లోపు వస్తున్న వాళ్ళు 11 లక్షల మంది అండి. ఇంకో 11 యాడ్ చేయండి, 36కి 11. ఈ 5,000 దాటి వచ్చిన వాళ్ళు యాజ్ ఆన్ టుడే 46,000-47,000 మందికి మాత్రమే వస్తుంది. ఇంక్లూడింగ్ మన స్టీల్ ప్లాంట్ లో 4-5,000 మందికి వచ్చింది అనుకోండి. ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు ఉండేవాళ్ళు లేటెస్ట్ గా అయిన వాళ్ళు వాళ్ళందరికీ 50,000 లోపు మంది మాత్రమే వస్తుంది. తక్కువ వాళ్ళందరికీ ఈ ముదనష్ట పెన్షన్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా వస్తుంది, వాళ్ళు రిటైర్ అయిపోయిన లాస్ట్ ఎర్నింగ్ ఏదైతే బేసిక్ డిఏ ఉందో అందులో 50% పెన్షన్. క్యాలిక్యులేషన్ లేదు. మళ్ళాగా 6,570 ఇంటూ పెన్షనబుల్ సర్వీసెస్ లేదు. స్టేట్ గవర్నమెంట్ కైనా ఏంటి క్యాలిక్యులేషన్ సిస్టము, ఆఖరి నిజ వేతనం బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉందో ఆ రెండింటిలో సగం అది పెన్షన్. ఇప్పుడు వాళ్ళకి కోతలు వస్తున్నాయి అనుకోండి, కానీ ఇప్పటి వరకు డ్రా చేస్తుందంటే అది ఫార్ములా. కానీ ఈపీఎస్ 95 పెన్షన్ ఆ ఫార్ములా లేదు. 6,500 మందిని 6,500 రూపాయలు బేసిక్ ని వాళ్ళు 15,000 చేశాడు. మనందరం అత్యధికంగా 6,500 వెళ్ళిపోయిన వాళ్ళమే. అంటే నెలకి 540 రూపాయలు ఖాళీగా 6,500 రూపాయలు మన దగ్గర నుంచి కోసి పెన్షన్కి వెళ్ళింది. మన డబ్బుల మీద మనకు వడ్డీ ఇస్తే ఇప్పుడు వచ్చిన పెన్షన్ కన్నా అదనంగా వస్తుంది. కానీ ఎవరు వినలేదు. దేశంలో ఏదో రకంగా పెన్షన్ అమలు అవ్వాలి, పబ్లిక్ సెక్టర్ పెన్షన్ లేదు కదా, ఇది అమలైతే మనకి ఇలా కాకపోతే రేపైనా వస్తుందని ఆతృత అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఈ రోజు ఇప్పుడే రామారావు చెప్పాడు, 2022లో ఆ యూనియన్లన్నీ తనేవాడు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక భిక్షగాళ్ళలాగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడు. 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి కూడా అర్హులు కాదు హయ్యర్ పెన్షన్కి. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు పబ్లిక్ సెక్టర్ లో పనిచేయలేదా? వాళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేయలేదా? వాళ్ళ జీతాల నుంచి 95 నుంచి తీసుకోలేదా? వాళ్ళ ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ ఎంపీఎఫ్ అని కంపేర్ నుంచి ఉండేది. ఆ డబ్బులన్నీ కూడా అందులో జమ అయింది కదా. ఇన్ని డబ్బులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం యూట్యూబ్ లో ప్రచారం వస్తుంది. ఈరోజు చాలా మంది మన వాళ్ళు చూస్తారు, మాకు ఫోన్ చేస్తారు. నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈపీఎస్ 95 పెన్షన్లు చాలా 1,000 రూపాయలతో బతకడం కష్టమైపోతుంది అని ఆయన మాట్లాడతాడు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ మాట్లాడుతుంది. కనుక మేము ఇంకా ఈ బడ్జెట్ లో చేసేస్తున్నాం, లేదా ఈ సిబిటి మీటింగ్ లో చేసేస్తున్నాం, లేదా ఈ క్యాబినెట్ లో పెట్టి చేసేస్తున్నాం అని చెప్పి చెబితే వాళ్ళు చెప్పిన వెంటనే అయిపోయిందని చెప్పారు. దానికి ఊడిగించేసే వాళ్ళు నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అని చెప్పి కెప్టెన్ రౌత్ నాయకత్వంలో కమిటీ ఉంది. ఇది నాకు రామారావు చెప్పాడు కదా, ధర్మేంద్ర ఆ హేమాల్ని పట్టుకొని తిరిగేవాడు. ఇప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళు చేతులు ఎండిపోయి ఇంతలా మోసం చేస్తాడని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే పాలకులు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. అవుతున్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, పెన్షన్ కోసమని ప్రతి సంవత్సరం ప్రతిరోజు మనం చర్చించుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. కానీ పాలకులు మాత్రం చర్చించడం లేదు, వాళ్ళు వినటం లేదు. ఇప్పుడు మన వరుణ్ గారు మీటింగ్ స్టార్ట్ అవుతుంది సుమారుగా 1/2 గంట ఈ పెన్షన్ కోసమని చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా చాలా విషయాలు చెప్పారు. మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు చెప్తున్నారంటే మనలో నిరుత్సాహం రాకుండా ఉండాలని. మరి 1972 వరకు ప్రభుత్వ రంగ సంస్థలకి పెన్షన్ ఉండేది కాదు. కానీ ఆ రోజు కార్మిక వర్గానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాతను 95లో కూడా చాలా మంది వ్యతిరేకించినప్పటికి కూడా మన మీద బలవంతంగా ఈ పెన్షన్ విధానాన్ని రుద్దారు. మరి వరుణ్ గారు చెప్తున్నారు, ఎవరో జడ్జి మరి ఆయన రికమెండేషన్ మీద అయ్యాడో లేకపోతే ఎవరైనా ఎందుకు అయ్యాడో మనకు తెలియదు. మరి ఆ వేళ బలవంతంగా 72లోని 95లోని మనకి పెన్షన్ పెట్టినప్పుడు వచ్చే ఫలాలు పెన్షన్ విధానంలో ఉండే ప్రతి ఒక్కడికి వర్తించాలి. వీడికి వర్తిస్తుంది, వాడికి వర్తించదని చెప్పే రైట్ వాడికి ఉందా? అటువంటి వాళ్ళు జడ్జీలుగా ఈ దేశంలో ఉంటే ఈ దేశం చాలా ప్రమాద పరిస్థితిలో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి జడ్జిమెంట్ల వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఎంపీలుగా, మినిస్టర్లుగా, గవర్నర్లుగా రకరకాల పదవులు పొందుతున్నారు. అది చాలా సిగ్గుచేటు. వేదిక మీద ఉన్న పెద్దలు, అదే వేదిక ముందున్న పెద్దలు అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు.
నేను స్టీల్ ప్లాంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. నా పేరు సిహెచ్ నారాయణరావు. మొన్న ఢిల్లీలో సెమినార్ ఒకటి 9వ తారీఖున సెమినార్ జరిగింది. 10వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగింది. ఆ సెమినార్ లో మనకి ప్రధానంగా ఒక 3 సంఘాలు అక్కడ ఆల్ ఇండియా వైడ్ కలిసాయి. మన ఆప్రా సంఘం ఉంది. అదేవిధంగా తమిళనాడు నుంచి ఒక సంఘం వచ్చారు. అలాగే భీమారావు ఢోంగ్రే అని ఒక అతను మహారాష్ట్రలో ఒక సంఘాన్ని నడుపుతున్నాడు, అతను కూడా వచ్చారు. అందుకని అక్కడికి ఒక న్యాక్ రాలేదు, నేచురల్ యాజిటేషన్ కమిటీ అశోక్ రావత్ టీము రాలేదు. మిగతా అన్ని సంఘాలు కూడా వచ్చాయి ఢిల్లీలో. వాళ్ళందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఆ డోంగ్రే అతను భీమారావు ఢోంగ్రే అతను అక్కడ పశ్చాత్తాపడ్డాడు స్టేజ్ మీద. ఎందుకంటే అశోక్ రావత్ని ఇంట్రడ్యూస్ చేసింది అతనట స్టేట్ లెవెల్లో. ఫస్ట్ చేసిన తర్వాత అతను నేషనల్ లెవెల్కి పంపించినప్పుడు ఒక అతను అడ్వైజ్ చేశాడట, ఈయన నేషనల్ లెవెల్కి పంపించగని. ఆయన సరే అది వెనక పెడతామని బట్టి అతను నేషనల్ లెవెల్కి అప్లిఫ్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేలాగా ఒక వేరే సంఘాన్ని అతను స్టార్ట్ చేశాడు. మనం మిగతా సంఘాలన్నీ ఒకటి అడుగుతుంటే అతను వేరే అడుగుతుంటాడు. ఇది అక్కడ అతను పశ్చాత్తాపడింది. అక్కడ ప్రధానంగా భక్తులందరూ ఆ సెమినార్లో మాట్లాడింది ఏంటంటే, మనకి మినిమము 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే పర్ డే 36 రూపీస్ యావరేజ్ పడుతుందట. ఒక పెన్షనర్స్ కి పర్ డే 36 రూపీస్ యావరేజ్ పడుతుంది. అదే జైల్లో ఉన్నవాడికి 126 రూపాయలు ఖర్చు పడుతుందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. జైల్లో ఉన్నవాడికి 126 రూపాయలు ఖర్చు పడుతుందట. అందుకని వాళ్ళు ఏం నిర్ణయం చేశారంటే, మనం ఒకరోజు జైలు బరో కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ నిర్ణయం చేశారు ఈ గవర్నమెంట్ మీద. అంతేకాదు మనం అక్కడ 9000 రూపాయలు మినిమం పెన్షన్ ప్లస్ డిఏ అడుగుతుంటే ఈ నేషనల్ యాజిటేషన్ కమిటీ 7500 ప్లస్ డిఏ అడుగుతుంది. అక్కడ బిఎంఎస్ వాళ్ళు 5000 అడుగుతున్నారట. ఇవన్నీ కూడా ఇవ్వకుండా పడిచేవని బట్టి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిఏ కూడా పెంచడానికి నా దగ్గర డబ్బులు లేవని వాళ్ళు చెప్పడం జరుగుతుంది పార్లమెంట్లో. ఈ రోజున ఇందాక వర్మ గారు అన్ని చెప్పారు, మనకి ఎంత పెన్షన్ ఫండ్ ఉంది, అందులో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారని. ఇవేవి కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కాని రావట్లేదు. వాళ్ళు ఈ సొమ్ముని మరి ఎక్కడ పెట్టాలని చూస్తున్నారు. పెన్షనర్స్, నేను కమిషనర్ కలిసినప్పుడు హైర్ పెన్షన్లో కొంతమంది ఇక్కడ మిగిలిపోయారండి, ఒక 1100 మంది. వాళ్ళకి మీరు డిమాండ్ లెటర్ పంపించారు కానీ వాళ్ళకి చేరలేదు. మీరేమో అప్లోడ్ చేస్తారో, మీ సైట్లో అప్లోడ్ చేస్తారో, చేసినట్టు ఎవరో తెలుసు. మా దగ్గర కళాశాలలు ఉంటారు, టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళు ఎవరికి చూసుకోవడం తెలియదు. కాబట్టి మరొక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆమెని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె అంటారు, మీకు హైర్ పెన్షన్ ఇస్తున్నట్టే వేరే వాళ్ళ సొమ్ము మీకు ఇస్తున్నట్టు లెక్క, యూఆర్ ఎక్స్ప్లాయిటింగ్ అదర్స్ మనీ అంటుంది. అది అలా లాజిక్ అని నాకు అర్థం లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆగస్టు 14 ఇక్కడ మన మల్లేసింగ్ గారు మాట చెప్పారు. అతను బీజేపీ తరఫు, మన పిఎంఎస్ తరఫున సిబిటి మెంబర్. ఆగస్టు 14 ఇక్కడ అతను సన్మానం జరిగింది. ఆ సన్మానంలో మాట చెప్పేటంటే, హైర్ పెన్షన్ మీకు ఇస్తే మీరు కట్టిన సొమ్ము మీకు ఇచ్చేస్తూ మనిషికి 25 లక్షలు ఇవ్వాలట. హైర్ పెన్షన్ ఇక్కడ మీకు ఒక మనిషికి హైర్ పెన్షన్ శాంక్షన్ చేస్తే మీ సొమ్ము మీకు ఇచ్చేసి మరలా మీకు మీ తర్వాత మీ వైపు జీవనంతకాలం పే చేస్తే 25 లక్షలు పే చేయవలసి ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ ఆలోచిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఈ కమిషనర్ చెప్పిన దానికి అక్కడ అతను చెప్పిన దానికి మనకి కోయిన్సైడ్ అయిపోతుంది. ప్రధానంగా ఈ సిబిటిలో ఈ రోజున ఐఎన్టీసీ వాడు లేడు, కాంగ్రెస్ వాడు తప్పించారు. ఏఐటీసీ వాడు లేడు, వాడిని తప్పించారు. ఉన్నది వర్కర్స్ దగ్గర నుంచి ఒక సిఐటి వాడు, ఒక బిఎంఎస్ వాడు ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ యాజమాన్యం తరపు ఉంటారు, గవర్నమెంట్ తరపు ఉంటారు. ఈ మెజార్టీ వాళ్ళు డిసిషన్ అక్కడ వాళ్ళకి అనుకూలంగా జరుగుతుంది, ఎంప్లాయీస్కి అనుకూలంగా జరగట్లేదు. అక్కడ ఉన్న సిపిటి మెంబర్లు వ్యతిరేక మినిమం పెన్షన్ ఇవ్వడానికి 7500, 9000 ఇవ్వడానికి. ఇక్కడికి గాజువాక ప్రోగ్రామ్ చేసిన సీనియర్ అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. మన లోపల చాలా మంది పని చేస్తూ ఉంటారు 8 గంటలు. 8 గంటలు పని చేసిన వాళ్ళు కొంతమంది అయితే 4 గంటలు చేసి, 3 గంటలు చేసి, ఆ 2 గంటలు 3 గంటలు చేసిన వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్గా
క్వాలిటీగా వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. ఇవన్నీ 8 గంటలు పనిచేసిన క్వాలిటీ వర్క్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మనం చేసే పనికి రిజల్ట్ అనేది మనం చూసుకోవాలి. ఆ రీత్యా చూసినప్పుడు దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న వర్గం ఏంటంటే వ్యవసాయ కార్మిక వర్గం, రైతులు, మనందరికీ తెలుసు. కానీ 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో నల్ల చట్టాలను వెనక్కి తిప్పికొట్టింది ఎవరండి? రైతులు. రైతులు 2 రకాల కత్తికి 2 రకాల పదుల్ని చూపించారు మోడీకి. ఒకటి, ఢిల్లీ నడి రోడ్ల మీద, ఢిల్లీ బార్డర్ లో ఎటువంటి ఉద్యమం చేశారో మనకు తెలుసు, దేశం మొత్తం ప్రపంచానికి తెలిసింది. రెండో పక్క బయటికి తెలియదు ఏంటంటే వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు సోషల్ మీడియాలో రైతులు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని నరేంద్ర మోడీ నిర్దాక్షిణ్యంగా సర్వర్లన్నీ డౌన్ చేయించి ఎక్కడ ప్రచారం అనేకుండా చేసింది. అయినప్పటికీ కూడా రైతుల పిల్లలు వరల్డ్ వైడ్ గా ఉన్న వాళ్ళందరూ కూడా హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న రైతుల పిల్లలందరూ కూడా డబ్బులు వేసుకుని సెపరేట్ సర్వర్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా రైతుల ఉద్యమాన్ని ప్రచారం చేశారు. దాని ఇంపాక్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా ఏంటి మీ దేశంలో రైతుల్ని అంత దారుణంగా చూస్తారా మీరు అని అడిగేటప్పటికి తలకాయ ఎక్కడెట్టుకోలో అర్థం కాక 10 మందికి నల్ల చట్టాలు రద్దు చేశాడు. అంటే వాళ్ళు పేరుకి నిరక్షరాస్యులు అయినా కానీ ఉద్యమాన్ని ఎలాగ తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ మాడు పగలేటట్టు చేయాలో వాళ్ళకి అర్థమైంది. కానీ చాలా మంది డిగ్రీలు, ఇంజనీరింగ్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసిన మనకి చాలా మందికి సోషల్ మీడియా ప్రాధాన్యత అర్థం కావడం లేదు. అది నా బాధ. కాబట్టి నేను దయచేసి చెప్పే దీంట్లో యాప్రా ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, చేతులు ఎత్తండి ఏమనుకోకుండా. యాప్రా ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళే 90% మన ఛానల్ మన విషయాలే చూడట్లేదు. నీకు దీని ఇంపాక్ట్ ఏంటో మీకు తెలియజేస్తాను. ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు అయినా, మోడీ గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇక్కడ జిల్లా కలెక్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఆ రోజు ఉదయం వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళకి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ఈ రోజున ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ఏంటి అనేది రిపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ జరిగేది అది చూసే మన రాజకీయ నాయకులు ఇమీడియట్ గా ఎక్కడెక్కడో జరిగిన విషయాల మీద ఇమీడియట్ గా మాట్లాడుతూ ఉంటారు. మన జనాలకి ఏమనిపిస్తూ ఉంటది, ఇదేంటి ఇక్కడ ఇంత ఇష్యూ జరిగింది, దీని గురించి మాట్లాడలేదు, ఆయన ఎక్కడో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు ఏంటని మనం అనుకుంటాం. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఇదే, వాళ్ళకి టెక్నికల్ గా ట్రెండింగ్ లో వస్తున్న సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ముందు పెడతా ఉంటారు. దాన్ని చూసి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి మనం ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, మన హయ్యర్ పెన్షన్ ఇష్యూ కానీ, మన మినిమం పెన్షన్ ఇష్యూ కానీ, మరి ఇవన్నీ కూడా అప్రాపరేట్ రోజు డైలీ ప్రైమ్ మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్ కి తెలియాలంటే మనం ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. ఈ వయసులో ఏమి నేర్చుకుంటామండి అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఒక పూట 1 గంట స్పేర్ చేస్తే ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవచ్చు. రోజు మనం దాంట్లో ప్రచారం చేయొచ్చు. ఆ చేయడం వల్ల నేరుగా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పెన్షన్ కోసం ఇంత బాధపడుతున్నారన్న విషయం రోజు వాళ్ళ నోటీస్కి వెళ్తూ ఉంటది. రోజు గుచ్చుకుంటా ఉంటే చెప్పుల ముళ్ళు తీయకుండా ఎలా ఉండగలం? అలాగే సోషల్ మీడియాలో పెన్షనర్స్ యొక్క వాయిస్ రోజు వెళ్తా ఉంటే ఏదో రోజున ఖచ్చితంగా ఇటువంటి పోరాటాలతో పాటు అది కూడా మనకి దోహదం చేస్తుందని తెలియజేస్తూ మీరందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెన్షన్ డే ఈ రాజావతంలో జరుగుతుంది. దీని మీద మన నేనమాసు అప్పలరాజు ఈ ప్రాంతంలోని చాలా కృషి చేస్తున్నారు. ఈ రోజున డిఫెన్స్ అకాడమీ అకౌంట్ ఆఫీసర్ నడ్డా గారు ఈ పోరాటం పెన్షన్ గురించి విపరీతంగా చేశారు. ఈ రోజున సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది 1983 డిసెంబర్ 15. ఆ డేట్న పురస్కరించుకొని ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఘనంగా చేయడం ఆదర్శం. ఈ రోజున పెన్షన్ పెంచాలని, అదేవిధంగా 5 పెన్షన్ కూడా ఏపీఆర్టీఏ కృషి చేస్తున్నందుకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడే అగరంపూర్లో కూడా అక్కడ లోకల్గా పెన్షన్స్ మీటింగ్ అయిందో చూసుకొని వచ్చాం. దీని గురించి నిరంతరం పనిచేస్తున్న రాష్ట్ర జిల్లా ఈ గాజువాక ప్రాంత ఏపీఆర్టీఏ
నాయకులకు అభినందన తెలియజేస్తాం. ఇవ్వవలసినటువంటి పెన్షన్ని ఈపీఎఫ్ఓ ఆఫీసు మనం మోసం చేసింది. దాన్ని మనం సాధించుకున్నాం. 10/2 క్లాస్ ద్వారా మన కేరళ మిత్రులతో కలిసి దాన్ని సాధించుకున్నాం. కాబట్టి భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా మన అందరం కూడా కలిసి పోరాడుతూనే మనం ఏదైనా సాధించుకోగలం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈపీఎస్ 95 పెన్షనర్స్ హాలిడే పెన్షన్ డే కార్యక్రమం అనేక మంది 78 లక్షల మంది ఉన్నారు పెన్షనర్స్. ఐఆర్ పెన్షన్ మినిమం పెన్షన్ అనే పేరుతో కాలయాపన చేస్తూ ఐఆర్ పెన్షన్ 22 నవంబర్ 4వ తారీఖుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 3 లక్షల మందికే ఇప్పుడు ఐఆర్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి మినిమం పెన్షన్ ఇంకా 75 లక్షల మంది ఉన్నారు. ఈ రోజుకి ఎవరు కూడా మినిమం పెన్షన్ 7,500 డిఏ అలాగే ఫ్యామిలీకి మెడికల్ సౌకర్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇవ్వకపోతే ఇంకా తీవ్రమైన మన ఢిల్లీలో యంత్రమంత్రుల దగ్గర ఒక సదస్సు పెట్టి ఒక ధర్నా కార్యక్రమం కూడా జరిగింది ఆల్ ఇండియా మొత్తం మీద. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ పెన్షన్లందరూ కూడా వెయ్యించి 9,000 రూపాయలు చేయాలని, మెడికల్ సౌకర్యం కల్పించాలని, అలాగే ట్రైన్ చార్జ్ 50% రాయితీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ధర్నాకి విచ్చేసిన పెన్షన్లందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 9,000 కనీస పెన్షన్ ఇవ్వాలి. 9,000 రూపాయలు కనీస పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలి. భార్యాభర్తలకు వైద్య సదుపాయం, భార్యాభర్తలకు వైద్య సదుపాయం. వర్ధిల్లాలి పెన్షన్ ఐక్యత, వర్ధిల్లాలి పెన్షన్ ఐక్యత. మీ అందరికీ ధన్యవాదాలండి.